ఏపీసీఐడీ మాజీ డీజీ ఎన్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. సంజయ్ ఫైర్ సిఐడీ డీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దాన్ని పరిశీలించి సంజయ్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను ఏసీబీకి పంపింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్పై ఏసీబీ అధికారులు కేసు పెట్టారు. సంజయ్ను విచారించేందుకు ఏపీ సీఎస్ ఇంతకు ముందే అనుమతి ఇచ్చారు. కేసులో A1 గా సంజయ్, A2 గా సాత్రిక టెక్నాలజీ సంస్థ, A3 గా క్రిట్ వ్యాప్ టెక్నాలజీ సంస్థను చేర్చింది ఏసీబీ. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, సిఐడి మాజీ డీజీ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆయన సిఐడి డీజీగా ఉన్న సమయంలోనూ అంతకు ముందు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంజయ్ అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. సిఐడి డీజీగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన కోసం శిక్షణా తరగతులు నిర్వహించాము అని చెప్పినప్పటికీ అటువంటి తరగతులు ఏవి నిర్వహించలేదు అని తేలింది. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు ఎన్ఓసి ఇచ్చేందుకు ఒక వెబ్సైట్ ను డెవలప్ చేయడం కోసం సాత్రిక టెక్నాలజీకి టెండర్ ఇచ్చినప్పటికీ అది పని పూర్తి చేయకుండానే 50% నిధులు చెల్లించినట్టు కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. ఈ రెండింటికి కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సంజయ్ ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈ ఫైల్ ను అవినీతి నిరోధక శాఖకు పంపింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరిపి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చి సంజయ్ పై ఈ రోజు సాయంత్రం కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పటికే సంజయ్ ను విచారించేందుకు ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఆయన్ని అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉందని, అందువల్ల అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ సంజయ్ ను విచారించేందుకు ప్రాసిక్యూషన్ చేసేందుకు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సంజయ్ పై కేసు నమోదు చేసింది. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా చెబుతున్నారు. ఆయన ఇప్పటికే సస్పెన్షన్ లో కూడా ఉన్నారు. సుమిత్ర. రైట్. థాంక్యూ రామారావు.